ఇతను తినేటప్పుడు ఎముకల శబ్దం వింటుంటే మన శరీరంలో ఎముకలు విరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. చెప్పండి మోటు బతులు, సమాచారం చెప్పండి. మనం చేసిన చిన్న తప్పు వల్ల దొంగ తప్పించుకుని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకుని ఎలాగైనా సరే మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాలని మేము ఎంతో ఆశపడ్డాం. కానీ ఈసారి ఆ దొంగ ఎక్కడున్నాడో మేము కనిపెట్టి వాడిని అక్కడే అంతం చేసేస్తాం. ఇది నిజం. సరే, పర్వాలేదు. ఆల్ ది బెస్ట్ మోటు బతులు. ఇప్పుడు ఈ మెటల్ వరల్డ్ మిమ్మల్ని డిపెండ్ చేసింది. టేక్ కేర్. దొంగ తప్పించుకొని పోకూడదు. బతులు హఠాత్తుగా ఎందుకు నాకు వేడివేడిగా ఉంది? ఒకవేళ కింగ్ కోపంతో ఊగిపోతున్నారో ఏమిటో. అయ్యమ్మా, ఈయన ప్రేమ చూపిస్తున్నారా లేక పనిష్మెంట్ ఇస్తున్నారా? ప్రేమ కాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. ఇకపైన మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. మోటో పరిగెత్తా, పరిగెత్తా. దొంగలు పారిపోతున్నారు, దొంగలు పారిపోతున్నారు. ప్రేమ కాస్త ఎక్కువ చూపిస్తున్నారు. అరే, నేను దొంగలం కాదు, కాపాడండి. అయ్యమ్మా, వద్దు, కొట్టదు, నొప్పిగా ఉంది. నేనే సిగరెట్టు. పారిపోతున్నారు. రండి. ఆ మెటల్ జోన్ ఎక్కడ దాచిపెట్టారు? తొందరగా చెప్పండి. అయ్యమ్మా, తన్నులు తినడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? చెప్పండి. మీరు ఇప్పుడే కొట్టడం వల్ల మనకి ఎలా షూట్ చేసుకున్నాం? ఐఎమ్ వెరీ సారీ. ఆయన మెటల్ బ్యాలెన్స్ చాలా సమస్యలోనే ఉంది. కొన్ని సమయాల్లో నన్నే మర్చిపోతున్నారు. మోటు, నాకు ఆ కార్ వివరాలు దొరికాయి. నాతో రండి. అతన్ని పట్టుకోవడానికి మనకి ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ అవసరం అవుతుంది. ఇప్పుడు అతన్ని మన వైపుకి లాక్కోగలం. అర్థమైందా? మీరు అడిగినట్టు నేనేమి ఇవ్వలేను, కానీ నా దగ్గర ఒక సిమిలర్ గ్యాజెట్ ఉంది. ఇదిగోండి. పద. ఎంత అద్భుతమైన చోటు. బతులు, నువ్వు ఐడియా చెప్పావు కానీ ఐడియా ఏంటో నువ్వు చెప్పనే లేదు. సరే, ఆ ఐడియా ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. ఈసారి నేను కింగ్ ఐరోన్సాతో ఒక విషయాన్ని చెప్పాను. అంటే ఒంటారియోను మనం కనిపెట్టినట్టయితే అతన్ని అక్కడే అంతం చేసేద్దామని కూడా చెప్పా. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఒంటారియాతో ఎవరు చెప్పారో ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి. మనతో పాటే ఎవరు ఒక స్పై ఉన్నాడు. మన మాటలన్నీ కూడా అతను వింటూనే ఉన్నాడు. అయితే నువ్వు మాట్లాడింది వాడు మళ్ళీ విని ఒంటారియో అడ్రస్ ని సిల్వర్ ఆటోకి చెప్పుంటాడు. అప్పుడే కదా మనం ఒంటారియాని అంతం చేయగలము. దొంగతనం చేసిన ఆధారాలు కూడా పోతాయి. అవునా? అదిగాక నాకు తెలిసినంత వరకు దొంగ ఒంటారియో కాదు. అతన్ని అనవసరంగా ఇరికిస్తున్నారు. దొంగ వేరే ఎక్కడో ఉన్నాడు. అతనే మన గురించి ఒంటారీ గురించి మనకి లేనిపోనివన్నీ చెప్పాడు. అదే నిజం. ఇక్కడే ఉండండి. ఒంటారో లొకేషన్ ఇక్కడే ఎక్కడో పక్కనే చూపిస్తోంది. అసలు ఎక్కడా ఒంటారియో? రండి, మీకోసమే నేను ఇక్కడ వెయిట్ చేసి ఉన్నా. ఒంటారియో, మేమందరూ నిన్ను పట్టుకోవడానికే వచ్చాము. నువ్వు నన్ను పట్టుకున్నావా? బోల్డర్ అటాక్.
యా. అరే అసలు ఏంటది? మోటు అది ఏమైనా సరే మనం కాపాడి తీరాలి, లేదంటే మెటల్ జో ఎక్కడ ఉందో మనకి తెలియకుండానే పోతుంది. రండి, మేము వచ్చి నిన్ను కాపాడతాం ఒంటారియో. ఎవరైనా వచ్చేసి మనల్ని కాపాడండి. హెల్ప్! మోటు పత్తులు, మమ్మల్ని ఎక్క ప్రపంచాన్ని కాపాడండి. మోటు పత్లు హెల్ప్! ఎవరో వెనకాల ఉండి వీళ్ళ చేత ఈ ఆట ఆడిస్తున్నారనుకుంటాను. ఒంటారియో, మోటు పట్లు అన్నా జరగండి. మిక్కీ, నువ్వు ధైర్యంగా ఉండు, మేము వస్తున్నాం మిక్కీ. మోటు వెళ్ళు, అతన్ని కాపాడు. ఈ మ్యాగ్నెట్ గ్యాడ్జెట్ సాయంతో నేను వాళ్ళని అడ్డుకుని ఆపుతాను. మోటు అన్నా కాపాడండి. మోటు మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. మోటు పత్లు హెల్ప్! మోటు, ఎలాగైనా అతన్ని కాపాడు. కాపాడండి. థ్యాంక్స్ మోటు అన్నా. మోటో పత్లు థ్యాంక్స్. వీరిద్దరు మిగతా వాళ్ళని చెప్పడం వల్ల దుర్మార్గడం ఏమి కాదు. మిగతా వాళ్ళు చెప్పేలాగానా? సరే సరే, నిన్ను ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, అన్నిటికీ జవాబు చెప్పు, దాచకుండా చెప్పు. కొన్ని రోజుల వల్ల ఒక కొత్త క్రీచర్ వస్తుంది. ఆ ఏంటి క్రీచర్ అని ఎవరికి తెలియలేదు, ఇప్పటికీ ఎవరు చూడలేదు. కానీ ఆ అందరికి తీసుకొని ఆ కేవ్ దగ్గర వెళ్ళిపోయింది. వాడు తిరిగి వచ్చలేదు. అదంతా సరే కానీ ఒక విషయం చెప్పు, నువ్వు మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే మీరు మనల్ని దొంగలనా చూస్తారంటే న్యూస్ వస్తుంది. మీరు తనని పట్టుకొని భూమి దగ్గర తీసుకువెళ్తారు. కానీ నేను ఏమీ దొంగలిస్తలేదు. కానీ మోటు పత్తులు, మీకేం కాలేదుగా? సింగం సార్, మేం బానే ఉన్నాం. మోటు, వీటిని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. సింగం సార్, ఇతను అసలు ఏవీ చేయలేదు. నేను మీకంతా తర్వాత చెప్తాను. మోటు పత్తులు, ఇప్పుడు నేను వెళ్తాను. నా ప్రాణం కాపాడడం కోసం మీకు ధన్యవాదాలు. నా మిత్రమా, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా? ఇంకా ఒంటారియా, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు సరేనా? మళ్ళీ కలుద్దాం. మోటు పత్తులు, మళ్ళీ నా స్వాగతాన్ని మీకు చూపిస్తాను. నేను వెళ్తాను. జాగ్రత్తగా ఉండండి. వాడు ఎట్టెళ్ళాడు? సమస్య వచ్చినప్పుడు మాత్రం మీరు ఎలాగ మాయమైపోతున్నారు? అలాగైతే ప్రమాదం వస్తుందన్న విషయాన్ని ముందే మీకు తెలిసిపోతున్నట్టుంది. అరే ఏంటి ఇది చాలా మోసంగా అవుతుంది. త్వరగా ఏదైనా ఒకటి చెయ్యండి. నగరంలో ఉన్న అన్ని మెటలు నాశమైపోవడానికి ప్రారంభించండి. కేవలం డ్యామ్ ని కాపాడడం వల్ల ఏమి కాలేదు. పెద్ద ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని మీరు వెతకాలి. అమ్మా, అరే మిత్రమైన సహోదరులారా, ఆ పెద్ద ప్రాబ్లం సరిచేయడం కోసమే మోటు పట్టు అక్కడే వెళ్తారు. ఆ మీద కొంచెం నమ్మిక చేసండి. లేకైతే మోటు పత్తులు ఏదైనా ఒకటి చెయ్యండి. నేను వస్తూనే ఉంటాను. నేను అక్కడ ఉంటాను.
అరే ఏంటిది? కింగ్ ఐరోన్సా, మీరు చెప్పిన ఒక రోజు ముగిసింది. ఇప్పుడు మీరు సింహాసనం నుంచి బయటికి తీయాలి. వేరే ఎవరైనా రాజా గారు తీయండి. వాడు మెటల్ జోడ్ ఎక్కడ ఉందండి కనిపేసి మమ్మల్ని అందరినీ కాపాడాలి. ఏంటిది? ముందు దొంగకి శిక్ష ఇవ్వండి. ఆ తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పండి. దొంగోడా? ఎవరు దొంగోడు? తొందరగా చెప్పండి. దొంగ ఎవరంటే ఒంటారియో ఐడెంటిటీ కాయిన్ ని దొంగతనం చేసిన వాడు. దాన్ని తీసుకెళ్లి హోలీ కేవ్ లో వేశాడు. అప్పుడే మీరు ఒంటారియాని అనుమానిస్తారు. ఎప్పుడైతే మేము వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నామో ఒంటారియాకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అలా చేయడం వల్ల ఒంటారియో కూడా తప్పించుకుని పోతున్నాడు. లేకపోతే భయంలో మమ్మల్ని అంతం చేయడానికి చూస్తున్నాడు. దొంగ ఎవరంటే తరచూ అతనికి ఫోన్ చేసి సిల్వర్ ఆటోని ఎదురు తిరిగేలాగా తను చేశాడు. అప్పుడే కదా మీరు మీ పదవిని కోల్పోతారు. కానీ ఇలా చూడండి, ఒంటారియో ఎక్కడికి పారిపోలేదు. తను మమ్మల్ని చంపడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అతను మాతో పాటే వచ్చాడు. దొంగ ఎవరో తెలుసా? అతనే తరచూ ఒంటారియోని మమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే కదా అతని మీద ఎటువంటి సందేహం రాదు. మీరు అసలు నన్ను అనుమానించి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసి దొంగని నేను కాదు, మీరే. మీరు ఒంటారియో చేతులు కలిపారు. ఒంటారియో ఎక్కడ ఉంటాడని నేను మీకు చెప్పినప్పుడల్లా మీరు అక్కడికి వెళ్ళి అతన్ని కాపాడుతున్నారు. ఏంటి? నాకు తెలిసి సిల్వర్ ఆటో సరిగానే చెప్తున్నాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.